అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే అద్భుతమైన నవల గురించి చెప్పుకుంటున్నాం. పెళ్లి పేరుతో ఉరితాడు బిగించబడిన పల్లెటూరు అమాయకపు ఆడపిల్ల సుకుమారి. పట్టుదలతో పరిస్థితులతో పోరాడి తన జీవితాన్ని సుకుమారి ఎలా గెలిచిందో, తాను సాయం కోరిన పరిస్థితుల నుండి సాయం అందించే పరిస్థితికి ఎలా తాను మార్పు చెందిందో ఆమె మాటల్లో మనం వింటున్నాం. గత భాగంలో ఏం జరిగిందంటే, జ్వరం తగ్గిన సుకుమారికి వాళ్ళ బామ్మ మొక్కు తీర్చుకోవడానికి గుండె చేయిస్తుంది. సుకుమారి గుండు సంగతి తెలిసి ఆమెతో ఆడుకునే పిల్లలు గది కిటికీ దగ్గరకు వచ్చి చొవ్వలు పట్టుకుని చూస్తూ గుండు సూరి, బోడుగుండు సూరి అని వెక్కిరిస్తూ ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టి కిటికీ తలుపులు మూసి ఏడవసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత కిటికీ తలుపుల మీద మళ్ళీ టక్ టక్మని కొట్టిన శబ్దం అయ్యింది. దొంగ వెధవలు, సిగ్గులేదు అని అరుస్తూ కిటికీ తలుపులు తెరిచాను. ఎదురుగా నిలబడింది వేణు, గోపి కాదు, బ్రహ్మి. బ్రహ్మి అంటే ఎవరో మీకు తెలియదేమో కదూ. అతని పూర్తి పేరు బ్రహ్మానందం. మా కమలమ్మత్తయ్య కొడుకు. కమలమ్మత్తయ్య మా ఇంటి పక్కనే పూరిపాకలో ఉంటుంది. వాళ్ళదేమో చిన్న పూరిపాక, మాదేమో పెద్ద మండువలోగిలి ఇల్లు. మాకు బోలెడన్ని గేదెలు, ఆవులు, ఎడ్లు, బళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఒక్క గేదె తప్ప ఇంకేమీ లేవు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అని, కమలమ్మత్తయ్య మొగుడు బ్రహ్మి చిన్నప్పుడే చచ్చిపోయాడని మా బామ్మ చెబుతూ ఉంటుంది. బ్రహ్మి నాకంటే 4-5 ఏళ్ళు పెద్దవాడు. నాకు లెక్కలు, ఇంగ్లీషు సరిగ్గా రావు. బ్రహ్మికి బాగా వచ్చు. బామ్మ అతనికి వచ్చిన చదువునంతా నాకు నూరు పోసేయమని ఆదేశించింది. అలా అతను నాకు స్నేహితుడే కాకుండా గురువు కూడాను. సుకుమారి, కిటికీ చెవులు పట్టుకుని రహస్యంగా పిలిచాడు. ఏంటి అన్నాను చిరాగ్గా. ఇదిగో ఇది తీసుకో. జేబులో నుండి ఏదో తీసి కిటికీలో నుండి చెయ్యి లోపలికి పెట్టి నా చేతిలో పెట్టాడు. ఏమిటిది అన్నాను చూస్తూ. చేతులకి మెత్తగా తగిలినది ఒక సిల్కు గుడ్డ. విప్పి చూడు అన్నాడు రహస్యంగానే. ఎందుకు అంటూనే విప్పి చూశాను. నల్లటి దాని మీద నీలం రంగు చిన్న చిన్న చుక్కలున్న ఆ సిల్కు గుడ్డ పెద్ద రుమాలు కంటే ఇంకా పెద్దదిగానే ఉంది. ఎందుకిది అన్నాను. తలకి కట్టుకో, బాగుంటుంది అన్నాడు. నేను తలకి కట్టుకోబోయాను, కానీ సరిగ్గా కుదరలేదు. చెవుల పక్క నుండి జారిపోయింది. అలా కాదు, ఇలా ఇవ్వు, నేను చూపిస్తా అన్నాడు. నేను కిటికీ చెవుల మధ్య నుండి అందించాను. అతను తీసుకుని దాన్ని మడతలు వేసి తలకి కట్టుకుని చూపించాడు. మళ్ళా నాకు అందించాడు. నేను తలకి కట్టుకున్నాను. వెళ్ళి అద్దంలో చూసుకో ఉత్సాహంగా అన్నాడు. నేను వెళ్ళి అక్కడ కొయ్య బీరువాకి ఉన్న చిన్న అద్దంలో చూసుకున్నాను. అరే, బాగుంది. నా గుండు అసలు కనిపించడమే లేదు. చెంపలు అటు ఇటు తిప్పి పరిశీలనగా చూశాను. గుండు కనిపించకపోగా చాలా ఫ్యాషన్గా ఉంది. నేను అసలు ఎవరో అమ్మాయిలా ఉన్నాను. నేను సంతోషంతో బ్రహ్మి వైపు తిరిగాను. బాగుందా ఆతురతగా అడిగాడు. నాకు నచ్చుతుందా లేదా అనే ఆతురత, భయం అతని కళ్ళల్లో కనిపిస్తోంది. బాగుంది, నేను నవ్వాను. అతను కూడా నవ్వాడు. ఇక ఏడవకు, మరి అన్నం తింటావా? నేను ఈ ఇంట్లో చచ్చినా తినను. ఆకలి వేయడం లేదు మరి అన్నాడు దీనంగా. చాలా ఆకలి వేస్తోంది. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని చూపించాను. పొట్ట ఆకలి ఆకలి అని ఒకటే ఏడుస్తోంది. పాపం, మరి దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు? నాకు బామ్మ మీద కోపం. కానీ నీకే నష్టం, నీకు ఆకలేస్తోంది కదా. నాకు ఒక ఆలోచన తట్టింది. ఉండు, నేను నీతో వచ్చేస్తాను అంటూ గది తలుపులు తెరిచి మండువాలోకి దొంగలా కళ్ళు చక్రాల్లా తిప్పి అటూ ఇటూ చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. బామ్మ
పాలేరు మీద అరవడం దొడ్లో ఎక్కడో వినిపిస్తోంది. నేను తూనీగల వీధి గుమ్మంలో నుండి బయటకు పరిగెత్తాను. అక్కడ కిటికీ దగ్గర నిలబడి బ్రహ్మి చూస్తున్నాడు. నేను రా అంటూ చెయ్యి ఊపాను. అతను పరుగున వచ్చాడు. నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. మా బామ్మ చూస్తుందేమోనని భయం. ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న రెడ్డిగారి తోటలోకి పరిగెత్తాం. అక్కడ ఆయాసపడుతూ కూలబడ్డాం. బ్రహ్మి ఆకలేస్తోంది అన్నాను. మా ఇంటికి వెళ్ళి అన్నం పట్టుకురానా అన్నాడు. అమ్మో, చీకటి పడుతోంది, ఒక్కదానికి భయం. ఏం చెయ్యను మరి? ఆకలేస్తోంది అబ్బా, పొట్ట పట్టుకున్నాను. ఏం చెయ్యను మరి? అతను ఆలోచనగా తలెత్తి చూశాడు. ఉండు, ఒక్క నిమిషం అంటూ గబాలన లేచి మేం కూర్చున్న వెనక చెట్టు గబగబా ఎక్కాడు. అది జామ చెట్టు. అతను గబగబా కోస్తున్నాడు. చెట్టు ఎక్కడం నాకు వచ్చు. నేను కూడా అతని వెనక ఎక్కాను. బ్రహ్మి పండినవి దోరగా ఉన్నవి జామకాయలు కోసి నాకు ఇచ్చాడు. నేను ఒక కొమ్మ మీద కూర్చుని ఆత్రంగా గబగబా తిన్నాను. జామకాయలు చాలా రుచిగా ఉన్నాయి. కడుపు కాస్త చల్లబడింది. చీకటి అవుతోంది, ఇంటికి వెళదాం పదా అన్నాడు. నేను రాను, ఇక్కడే ఉంటాను అన్నాను. అదేమిటి అన్నాడు అతను. అంతే, బామ్మని బాగా ఏడిపించాలి అన్నాను. బామ్మకి తెలిస్తే చంపేస్తారు అన్నాడు. ఏం చంపదు, బామ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇద్దరం ఆ చెట్టు కొమ్మల మీద ఒకరికి ఎదురుగా ఒకరం కూర్చున్నాం. మా కోసం ఎవ్వరూ రాలేదు. నాలో పట్టుదల కాస్త కాస్త సడలిపోతోంది. ఎక్కడో ఏదో గుర్రుమన్న శబ్దం అయ్యింది. బ్రహ్మి, నాకు భయం వేస్తోంది అన్నాను. ఇంటికి వెళదాం పదా. తెల్లారే వరకు వెళ్ళను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో, నేను ఒక్కదాన్నే ఉంటాను అన్నాను మొండిగా. ఎంతలో ఎక్కడో ఏదో అరుపు వినిపించింది. అమ్మో అన్నాను భయంగా. బ్రహ్మి, నువ్వు నాకు కనిపించడం లేదు, ఎక్కడున్నావు అన్నాను. ఇక్కడే. ఎక్కడా? అతను తడుముకుంటూ నేను కూర్చున్న కొమ్మ మీదకి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నువ్వు వెళ్ళిపోకు, నాకు భయం వేస్తోంది అన్నాను. వెళ్ళను అన్నాడు అతను. ఇద్దరము కూర్చున్నాం. కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఇక్కడ పాములుంటాయా అన్నాను భయంగా. ఉండవులే అన్నాడు అతను. ఏదో పాకుతోంది. నేను అతనికి దగ్గరగా జరిగి అతన్ని ఆనుకుపోయి కూర్చున్నాను. తొండ అయి ఉంటుందిలే అన్నాడు అతను. నాకేమో నిద్రొస్తోంది. అతని భుజం మీద తల ఆనించి అతని చెయ్యి గట్టిగా పట్టుకుని నిద్రపోయాను. కొద్దిసేపటికి ఎక్కడో పెద్దగా కుక్క మొరిగిన శబ్దం అయ్యింది. నేను ఉలిక్కిపడి లేచాను. చెట్టు కొమ్మల మధ్య నుండి వెన్నెల పడుతోంది. ఇదేమిటి ఇక్కడున్నాను అన్నాను. బ్రహ్మి చెప్తుంటే గుర్తుకు వచ్చేసింది. నాకు బామ్మ గుర్తుకు వచ్చింది. బామ్మ ఈ పాటికి ఏడుస్తుంటుందిలే అన్నాను. వెన్నెల ఎంత బాగుంది అన్నాను మళ్ళీ. అతను తల ఊపాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, నాకు చెప్పవా? నిన్న ఆల్జీబ్రా లెక్క 2 సార్లు చేసినా తప్పు ఆన్సర్ వచ్చింది. అది ఎక్కడ తప్పిపోయిందా అని గుర్తు చేసుకుంటున్నాను. అబ్బా, నీకెప్పుడు చదువు గొడవే. బ్రహ్మి, నాకు ఏదైనా కథ చెప్పవు. అతను చందమామలో చదివిన కథ చెప్పడం ప్రారంభించాడు. కొమ్మ మీద కూర్చున్న నేను కాళ్ళు ఊపుతూ వినసాగాను. మరునాడు తిట్లు నాకు కాదు, బ్రహ్మికి బాగా తగిలాయి. ఒక పక్క బామ్మ, మరొక పక్క కమలమ్మత్తయ్య. సుకుమారి తెలియక ఏదో అందే అనుకో, నీకైనా బుద్ధి ఉండొద్దు అని తిట్టిపోశారు. ఎంత చెప్పినా వినలేదు. తను ఒక్కతే అక్కడ ఉంటానంది, అందుకని నేను ఉండిపోయాను అన్నాడు బ్రహ్మి. వాళ్ళు తిడుతుంటే అతనేమీ బిక్కముఖం వెయ్యలేదు. ఎటో చూస్తూ తనని కాదన్నట్టు నిలబడిపోయాడు. నేను బామ్మని బాగా ఆదుర్దాకి గురిచేసి ఏడిపించుకు తిన్నందుకు చాలా ఆనందించాను. నేను అనుకున్నట్టే అయ్యింది. రాత్రి నా కోసం గాలించారుట.
పక్క ఊరిలో ఉన్న మా మామయ్య ఇంటికి కూడా మనిషిని పంపారట. ఆ మనిషి రాత్రి 12 గంటలకి తిరిగి తిరిగి వచ్చి లేదని చెబితే బామ్మ ఒకటే ఏడ్చేసిందట. బ్రహ్మి కూడా కనిపించడం లేదని తరువాత కానీ గుర్తు రాలేదు. ఇద్దరము కలిసి పారిపోయామని అనుకున్నారట. ఊరంతా గోలైపోయింది. ఆ రాత్రి అమ్మ ఏడుస్తూ బామ్మతో అంది, అత్తయ్య, ఈ పిల్ల ఇలాంటి పనులు చేస్తే ఎలాగో నాకు అర్థం కావడం లేదు. రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళితే ఎలా? నువ్వు ఊరుకో జానకి. దాని చేష్టలు అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వారికే ఇస్తాం. నేను మంచం మీద గోడవైపు తిరిగి పడుకున్నాను. నేను కళ్ళు మూసుకున్నాను కానీ నిద్ర రావడం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. నా గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే నేను చెవులు రిక్కించుకుని వింటాను. చివరికి తలుపు చాటు నుండి వినడానికైనా సిద్ధమే. నాకెప్పుడూ నా గురించి ఎవరేమనుకుంటున్నారో అనే ఆదుర్ద, కుతూహలం మహా ఎక్కువ. బామ్మ నా గురించి అమ్మకి ధైర్యం నూరు పోస్తోంది. చూడు జానకి, సుకుమారి హఠం చేసినా, అదరగండం పోయినా, అది తిట్టినా కొట్టినా ఇష్టంతో భరించే వాళ్ళకే ఇచ్చి మనం పెళ్లి చేస్తాం. మన కమల కొడుకు బ్రహ్మానందాన్ని చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది. ఇంత చిన్న వయసులోనే వాడికి ఇంటి గురించిన యావ ఎంత ఉందనుకున్నావు? తల్లి నీళ్లు తోడుతుంటే వద్దమ్మా నేను తోడతాను అంటూ అన్నీ తనే తోడి పోస్తాడు. ఏనాడు ఎవ్వరిని ఒక్క మాట కూడా పరుషంగా అనగా నేను వినలేదు. మన కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు, తెలిసినవాడు, తెలివైనవాడు, ఓపికమంతుడు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. కమలక ఎవరూ దిక్కులేదు. మనమేగా ఆసరా. మన పంచన పడి ఉండే మనిషి. బ్రహ్మానందం చదువులో కూడా చురికే. ఈ పరీక్షలు అయిపోతే కాలేజీకి వెళ్ళాలి. నేను పంపిద్దామని అనుకుంటున్నాను. సుకుమారిని వాడికిచ్చి చేస్తే పిల్లలిద్దరూ మన కళ్ళెదుట ఉంటారు. మనకి ఈ దావాలు తేలి ఒడ్డున పడతాం అన్న నమ్మకం లేదు. కట్నం కానుకలు ఎలాగో ఇవ్వలేం. నా మనసులోని మాట ఇది. నీ ఇష్టం కూడా ఆలోచించి చెప్పు. మీ ఇష్టం అత్తయ్య, మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, నాకేం తెలుస్తుంది అంది అమ్మ. నీ మాట నా మాట ఒకటిగా ఉంది కాబట్టే అప్పుల్లో మునిగి ఉన్న ఈ సంసారాన్ని ఇలా గొంభనగా లాక్కు వస్తున్నాను. చంద్రాన్ని చూస్తే ఒట్టి నోరు లేనివాడు ఆ పేకాట వదిలిరాడు. మీరుండబట్టే సంసారం ఇలా సాగుతోంది అత్తయ్య. సుఖీ విషయంలో అంతా మీ ఇష్టం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? మా అమ్మ బామ్మని దేవతతో సమానంగా చూస్తుంది. ఆవిడ ఏది చేసినా అది రైటు అంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమే కానీ ఆవిడ అన్న ప్రతి మాటకి ఇలా బామ్మ ఏదన్నా డూడు బసవన్న అనడమే నాకు గిట్టదు. కమలమ్మత్తయ్య సంగతి నాకు తెలుసు. ఎప్పుడూ మా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పండగ వస్తే లడ్డూలు, అరిసెలు అన్నీ ఆవిడ చేతనే చేయిస్తుంది మా బామ్మ. బ్రహ్మి నేను ఎప్పుడూ కలిసి ఆడుకుంటాం. మిగతా పిల్లలకి నాకు పడదు. ప్రతిదానికి తగాదా వస్తుంది. బ్రహ్మికి నాకు పెళ్ళట. పెళ్ళంటే ఏమిటో నాకు బాగా తెలుసు. మా కర్ణంగారి అమ్మాయి లక్ష్మి పెళ్ళి, మా మావయ్య కొడుకు సుబ్రహ్మణ్యం పెళ్ళి నేను చూశానుగా. ఎంచక్క పల్లకిలో ఊరేగుతారు. కొత్త బట్టలు ఎన్ని కొనిస్తారో. వచ్చిన వాళ్ళంతా బహుమతులు చదివిస్తారు. అబ్బా, చుట్టాలంతా వచ్చేస్తారు. ఇల్లంతా సందడి. పెళ్ళంటే ఎంత బాగుంటుందో. మరునాడు సాయంత్రం కమలమ్మత్తయ్య పెరట్లో బావి దగ్గర బ్రహ్మి నీళ్లు తోడుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. బ్రహ్మితో చెప్పేశాను, నీకు నాకు పెళ్ళిటలే. ఎవరన్నారు? కోపంగా అడిగాడు. మా బామ్మ మా అమ్మకి చెబుతుంటే విన్నాను. మా బామ్మ నిన్ను చదివిస్తుంది. నువ్వు ఇంకా బోలెడంత చదవాలి. చదవకపోయావా మా బామ్మ నిన్ను చంపేస్తుంది. అంచెక్క నాకు ఆ బాధ ఏం లేదు. నువ్వు చదవకపోయావా బామ్మ నీ మీద వీపు మీద వాతలు పెడుతుంది. నువ్వు చదువుకోవాలి, లేకపోతే బామ్మ నీ వీపు మీద కూడా వాతలు వేయిస్తుంది. నేనెందుకు చదువుతాను? వెధవ చదువు. చదువుకోకుండా ఏం చేస్తావు మరి?
నిన్ను పెళ్లి చేసుకుంటాగా, ఇష్టం వచ్చినంతసేపు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటాను. చదువా? వద్దు బాబోయ్, ఆ లెక్కల మాస్టర్ని చూస్తేనే నాకు భయం. నాకేం బాధ లేదు, నీకే ఆ కష్టాలన్నీ. చూసుకో, నువ్వు తప్పావా మా బామ్మ వేపమండలు తెస్తుంది. బ్రహ్మికి ఉడుకుమోత్తనం వచ్చింది. బకెట్టు బావిలో నుండి సర్రున లాగి కింద పడేశాడు. వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తాడు. నేను బ్రహ్మి బకెట్లోకి తోడి ఉంచిన నీళ్ళన్నీ కాళ్ళ మీదకి వంపుకున్నాను. ఇంతలో వాళ్ళింట్లో నుండి అత్తయ్య వచ్చింది. ఆవిడ బియ్యం ఏరుతున్నట్టుంది. చేతిలో చేటతో అలాగే వచ్చింది. ఆవిడ బ్రహ్మి మెడ చుట్టూ చెయ్యి వేసి నా దగ్గరకు తీసుకువచ్చింది. ఆవిడ చేతిలో మినపసున్ని ఉండలు ఉన్నాయి. సుకుమారి, తిను, నీకు ఇష్టమని చేశాను అంటూ బ్రహ్మికి కూడా ఇచ్చింది. నేను తిని చాలా బాగుంది అత్తయ్యా అన్నాను. ఆవిడ నవ్వు ముఖంతో నన్ను చూసి తల మీద చెయ్యి వేసి నిమిరింది. నేను సున్ని ఉండ తింటూ అడిగాను, అత్తయ్య, నాకు బ్రహ్మికి పెళ్ళిట కదా, బామ్మ బ్రహ్మిని చాలా చదివిస్తుందట కదా. నీకెవరు చెప్పారమ్మా అంది ఆవిడ ఆశ్చర్యంగా ఆనందంగా. నేను రాత్రి మా బామ్మ చెబుతుంటే విన్నానులే. ఆవిడ తల ఊపింది. బ్రహ్మి తల మీద చెయ్యి వేసి గుండెలకు అదుముకుంది. మా బ్రహ్మి చాలా అదృష్టవంతుడమ్మా అంది. మీరిద్దరూ ఎప్పుడూ పోట్లాడుకోకండి, ఆడుకోండి ఏం అంది మళ్ళీ. ఆవిడెప్పుడూ అలాగే చెబుతూ ఉంటుంది. ఎందుకంటే కోపం వస్తే నాకు కాస్త గెల్లడం రక్కడం అలవాటు. అత్తయ్య వెళ్ళిపోయింది. నేను సున్ని వండ తినేశాను. బ్రహ్మి ఇంకా తినలేదు, తినబోతున్నాడు. ఏయ్, నాకివ్వు అన్నాను. నేనివ్వను అన్నాడు. నాకిమ్మంటుంటే? అమ్మ నీకు ఇచ్చిందిగా. బాగుంది, అది కూడా నాకు ఇచ్చేయి. నేనివ్వను, వెళ్ళి అమ్మని అడిగి తెచ్చుకో. ఇవ్వవా? ఇవ్వను. నేను వెంటనే కంఠం ఎత్తి గగ్గోలు పెట్టినట్టు అరిచాను. అమ్మా, బామ్మ, అత్తయ్య. నా పిలుపులకి హడలిపోయిన బ్రహ్మి మినపసున్నుండ చప్పున నా చేతిలో పెట్టేశాడు. నేను తింటుంటే అటు మా ఇంట్లో నుండి బామ్మ, ఇటు వాళ్ళ ఇంట్లో నుండి అత్తయ్య బయటికి వచ్చారు. ఏంటి సుఖీ అంది బామ్మ. సున్నుండి ఇమ్మంటే ఇవ్వలేదు బామ్మ, అందుకే అరిచాను. అప్పుడు ఇచ్చాడు, ఇదిగో తింటున్నాను చూపించాను. బ్రాహ్మ మా దగ్గరికి వచ్చింది. బ్రహ్మితో, చూడు బ్రహ్మి, సుకుమారి ఏది అడిగినా నువ్వు ఇవ్వాల్సిందే. అది నీకు కాబోయే పెళ్ళాంరా, నువ్వు దాన్ని బాగా చూసుకోవాలి. నేను దాన్ని కాస్త గారాబం చేశాను, మొండిగా చేస్తుంది. అది నువ్వు ఓర్చుకోవాలి, తెలిసిందా? కేకలేస్తున్నట్టు పాఠం చెబుతున్నట్టు బామ్మ బిగ్గరగా చెబుతుంటే బ్రహ్మి సరేనన్నట్టు తల ఊపేశాడు. బామ్మంటే అతనికి చచ్చేంత భయం. అసలు ఎదురుగా రాడు. ఆవిడ ఎదురుగా ఉంటే చేతులు కట్టుకుని నిలబడతాడు తప్ప కూర్చోనే కూర్చోడు. ఆవిడ ఏ పని చెప్పినా కళ్ళు నేల మీదకి వాల్చేసి వింటాడు. ఆవిడ వెళ్ళు అనగానే పంజరంలో నుండి వదిలేసిన పక్షిలా రివ్వును పరిగెత్తుతాడు. ఆ రోజు బామ్మ ఆ విధంగా బాహాటంగా చెప్పినప్పటి నుండి నేను బ్రహ్మి మీద ఇంకా దౌర్జన్యం చేయసాగాను. అతన్ని నా ఇష్టం వచ్చినట్టు ఏడిపించుకుని తినేదాన్ని. ఒకరోజు అతను కూర్చుని లెక్కలు చేసుకుంటుంటే వచ్చి ఆ పుస్తకం లాగేసి పక్కన పెడేశాను. ఏయ్, ఇవ్వు అన్నాడు. ఇవ్వను. ఇవ్వమంటుంటే ఇవ్వను. నేను మీద పడి రక్కి గిల్లి ఆ పుస్తకం లాక్కున్నాను. అతను చేసిన లెక్కలన్నీ పెన్సిల్తో గీతలు గీసేసి చిక్కిరి బిక్కిరిగా కొట్టేశాను. అతను నా మీద కలబడి లాక్కోబోతుంటే బామ్మ, అత్తయ్య అంటూ అరిచేశాను. అదొక తిరుగులేని తారక మంత్రం. అతను చప్పున వదిలేశాడు నన్ను. అయినా మా బామ్మ వెంటనే వచ్చేసింది. ఏమిటే సుఖీ, చూడు బామ్మ, నేను చదువురాని మొద్దునంటున్నాడు. బామ్మ వెంటనే అతని వైపు తిరిగి కళ్ళెర్ర చేసింది. ఏంటి అన్నావా ఆ మాట? బ్రహ్మి అప్పటికే లేచి అటెన్షన్ పొజిషన్లో నిలబడి చేతులు కట్టుకున్నాడు.
నేను అనలేదండి అన్నాడు వినయంగా. ఆవిడ చేతిలో పట్టుకున్న చేతికర్ర చూపిస్తూ, జాగ్రత్త, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్ను నేను చదివించేది మా సుకుమారి కోసమే. అదే లేకపోతే నీకు చదువు ఎలా వచ్చేదోయ్? ఏ గొడ్లపాకలోనో చెత్త ఊడ్చుకుంటూ పాలేరులా పడి ఉండేవాడివి. బాగా గుర్తుపెట్టుకో అని కేకలేసి వెళ్ళిపోయింది. నేను బిగ్గరగా చప్పట్లు చరుస్తూ నవ్వాను. బ్రహ్మీ, తిమ్మి, నీ పేరేం బాగాలేదు. నా పేరు చూడు, సుకుమారి, ఎంత బాగుందో. అతను షర్టు అంచుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి, ఏడుస్తున్నావా? అతను కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు ఈ చదువు ఏం వద్దమ్మా. ఏ రెడ్డి గారినైనా అడుగు, పాక ఊడ్చుకుంటూ బతుకుతాను. నాకు అదే ఇష్టం. అదేమిట్రా, అసలు ఏమైంది? నేను చెప్పాను. అత్తయ్య వెంటనే తీసి పారేసింది. ఓస్, ఇంతేనా? ఆ మాటలేం నువ్వు పట్టించుకోకు. అన్నపూర్ణమ్మ గారు మాట కరుకు కానీ మనసు మంచిదిరా. ఆవిడ సాయం లేకపోతే నాకు నువ్వు ఉండేవాడివి కాదు, ఈ ఇల్లు ఉండేది కాదు అంది. అదేమిటో అప్పట్లో నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి నేను చాలా విచారించాను. బ్రహ్మిని ఏడిపించకూడదని అనుకున్నాను. కానీ నా మనసు ఒక కోతిలా గెంతులు వేస్తుంది. ఒక అభిప్రాయం నిలకడగా ఉండేది కాదు. బ్రహ్మి పక్క ఊరిలో జరుగుతున్న ఆటల పోటీలు చూడడానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. బామ్మ నన్ను వెళ్ళనివ్వలేదు. నేను లేకుండా అతను వెళ్ళడం, ఆ ఆటలు చూసి ఆనందించడం నాకు ఇష్టం లేదు. నాకు సైకిల్ నేర్పమని అడిగాను. బామ్మ నేర్పించమంది. రేపు నేర్పుతాను సుఖీ అన్నాడు బ్రతిమాలుతూ. ఇవాళే నేర్పాలి అంటూ మంకు పట్టు పట్టాను. బ్రహ్మి నేర్పాడు. అతని ధ్యాస అంతా ఆటల మీద ఉండడం వలన, పరధ్యాసగా ఉండడం వలన సరిగ్గా నేర్పలేదు. నేను సైకిల్ మీద నుండి పడిపోయాను. బామ్మతో అతనికి మళ్ళీ తిట్లు. మరొకసారి చెరువులో ఈత నేర్చుకుంటానని అన్నాను. అతను నాకు నేర్పాడు. ఇద్దరం ఒక రోజున పందెం వేసుకుని చెరువు ఈ గట్టు నుండి ఆ గట్టుకి ఈదుకు వెళ్ళాం. మధ్యలో ఉన్న కలువపూలు కోసుకున్నాం. ఆ విధంగా నాకేది కావాలన్నా అతని ద్వారా సాధించి బామ్మ చేత అతన్ని చీవాట్లు తినిపించడం బాగా అలవాటైపోయింది నాకు. పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. బ్రహ్మి పాస్ అయ్యాడు. కాలేజీలో అతని సీటు గురించి బామ్మ మామయ్య ద్వారా ప్రయత్నం చేయించింది. బ్రహ్మి కాలేజీకి వెళ్ళిపోయాడు. నాకు ఊరంతా పోసిపోయినట్టు అనిపించింది. బ్రహ్మి అక్కడ నుండి ఉత్తరం రాశాడు. అతని కాలేజీ విశేషాలు రాశాడు. అతనికి నేను గుర్తు వస్తున్నానట. ఆ ఒక్క వాక్యమే 10 సార్లు చదివాను. నన్ను బాగా చదువుకోమని, ఇక్కడ సిటీలో అమ్మాయిల్ని చూస్తే ముచ్చట వేస్తోందని రాసేవాడు. నాకు ఒళ్ళు మండిపోయేది. అతనికి నెల్లాళ్ళు జవాబు రాయకుండా ఏడిపించుకు తినేదాన్ని. అతను సెలవులకు వచ్చినప్పుడు సరదాగా ఉండేది. అలా ఒక్కోసారి సరదాగా, ఒక్కొక్కసారి ఒంటరిగా 4 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో మా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మేము దావా గెలిచాం. మాకు బాగా డప్పు వచ్చింది. మా ఇంటి పరిస్థితులు చాలా మారిపోయాయి. మా బామ్మ నాకు బోలెడన్ని నగలు చేయించింది. నాకు పట్టుపరికిణీలు ఎక్కువయ్యాయి. బామ్మ పక్క ఊళ్ళో ఉన్న మాస్టార్ని పిలిపించి నాకు వీణ చెప్పించసాగింది. అమ్మ బామ్మ మామూలు చీరల కంటే జరీ చీరలే ఎక్కువగా కట్టుకోసాగారు. మేము ఎక్కువగా కాశీ రామేశ్వరం లాంటి తీర్థయాత్రలు తిరుగుతున్నాం. అవి సరిగ్గా బ్రహ్మి సెలవులకు వచ్చినప్పుడే ఆ ప్రయాణం ఉండేది. అతను రాసిన ఉత్తరాలకి జవాబు రాసేదాన్ని కాదు. కానీ ఎందుకో కారణం తెలియదు, అవి కూడా తగ్గాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సెలవులకు వచ్చినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఊరుకున్నాను తప్ప అతనితో ఎప్పట్లా రాక్షసిలా పోట్లాట పెట్టుకోలేదు. ఎందుకో ఏమైందో తెలీదు, అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది. మా బామ్మ సత్యంగారి భార్యని సాయానికి పిలుస్తోంది.
ఎందుకని అడిగితే అత్తయ్యని కష్టపెట్టడం తనకిష్టం లేదు అంది బామ్మ. బామ్మ చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది. ఎందుకంటే అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.